హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ నిన్న అరెస్ట్ అయ్యారు. అతనికి కోర్టు 14 డేస్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. అసలు గోరెంట్ల మాధవ్ విషయంలో ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ అయ్యారు? మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కొరకు ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, నిన్న గోరెంట్ల మాధవ్ అరెస్ట్ అవ్వడం మనం చూసాము. అతని కోర్టు 14 డేస్ రిమాండ్ కూడా పంపించారు. మరి ఏం జరిగింది? చాలా హైడ్రామా క్రియేట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎంత హైడ్రామా ఎందుకు క్రియేట్ చేశారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం మీరు? హైడ్రామా క్రియేట్ చేయాలి అని ఆయన్ని ప్రజల్లోని గుర్తుండాలి. సో జగన్ గారి దీని దగ్గర ఆయనకి మించి ఏమైనా ఆయన జైలుకి వెళ్తే ఈయన అధ్యక్షుడు కావాలనుకునేంత హోదాకి వెళ్ళిపోవాలనుకున్నాడా ఏమని ఇక్కడ అర్థం కాని విషయం ఒకటే ఉంది. సరే, ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద అటాక్ చేయటం అనేది తప్పు. ఏదైతే జరిగిందో ఒకసారి ఒక కారులో ఉన్నప్పుడే అటాక్ చేయడానికి వెళ్ళాడు. సరే, నడి రోడ్డు పైన సరే అందరూ చూస్తున్న టైంలోనే బూతులు మాట్లాడటమే కానివ్వండి, అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళాడు. ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు కదా. అతన్ని ఎస్పీ ఆఫీసర్కి తీసుకెళ్తున్నప్పుడు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద అటాక్ చేయాలని వెళ్ళటం ఒకటి తప్పు. తర్వాత ఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ తన్నటం అనేది ఇంకో తప్పు. అంటే అటాక్ చేశాడు, అటాక్ చేయటం అనేది ఇంకో తప్పు. అసలు ఏ రైట్స్తో ఆయన అటాక్ చేయడానికి ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఉంటే వన్స్ మనం ఏదైనా పోలీసుల ముందే నువ్వు అటాక్ చేయడం అనేది పెద్ద మిస్టేక్, తప్పు ఒకటి. ఇంకొకటి, ఆల్రెడీ అతనికి శిక్ష పడబోతుంది. అతన్ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కోసం తీసుకెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతుంది. అతనికి అది అతను చేసే తప్పు కానీ వాళ్ళు అరెస్ట్ చేశారు పోలీసులు. సరే, అది వాళ్ళ సిస్టంలో వాళ్ళకి ఏముందో అది నడుస్తుంది. సరే, నువ్వెవరు వెళ్ళి కొట్టడానికి? నీకేం రైట్ ఉంది? నువ్వేమి మాజీగా నేను పోలీసుని అని చెప్పి బెదిరిస్తున్నావా పోలీసుల్ని? నువ్వు ఒక పోలీస్ అయితే పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానన్న రోజు నీకు కనిపించలేదా పోలీసులని? నువ్వు కాకి బట్టలు వేసుకున్నావు కదా. సో వాళ్ళు నా మాట అన్నప్పుడు పోలీసుల్ని అప్పుడు నీకు అనిపించలేదా? ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు లేరా? ఆ మహిళలను ఆ మాటలు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే కానివ్వండి, వాళ్ళు లేడీస్ అయ్యి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తినలేదా? ఎంతమంది ఉంటారండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో? ఎంతమంది మహిళలు ఉంటారు? అంతమంది మహిళల్ని నువ్వు బట్టలోడు తీసుకొడతానని అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అంటే ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళు చేస్తే కరెక్ట్, ఇంకొకళ్ళు చేస్తే తప్ప. సో తప్పు అయిన దానికి అవతల శిక్షకి తీసుకెళ్తున్నారు. సో ఆ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తి మీద మీరు దాడి చేయడానికి వెళ్ళారు. సరే, ఆ తర్వాత కూడా మీరు చూడండి, అతను మాట్లాడే మాటలు అహంకారంగా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటే. ఇక్కడ ఏంటంటే పొన్నువల కూడా చెప్తున్నది, పొన్నువల ప్రభాకర్ చెప్తున్నాడు, అతనికంట అసలు ఉక్రోషం తట్టుకోలేక వెళ్ళాడంట. ఉక్రోషం తట్టుకోలేక కొట్టుకుంటారు అనటానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు కదా. ఇది కూటమి ప్రభుత్వ రాజ్యాంగం. ఎవరు తన పార్టీ వాళ్ళు తప్పు చేస్తేనే శిక్ష పడుతున్నాయి కదా, అరెస్టులు చేస్తున్నారు కదా. సో నువ్వు చేస్తున్నది తప్పు కాదా? నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం లాగా నేను రౌడీయిజం చేస్తానంటే చెల్లదు, కుదరదు. అది న్యాయం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అతిక్రమిస్తే ఎవరికైనా తప్పదు. ఇంకోటి బ్యాడ్ టైం ఏంటంటే పొన్నువల సుధాకర్ లాంటి వాళ్ళకి లాయర్గా ఉండటం అనేది ఇంకొక రకమైన జోక్. ఆయన ఇంకొక మాట అంటున్నాడు పొన్నువల ప్రభాకర్ గారు. ఆయన్ని ఒక మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తుంటే పార్లమెంట్లో స్పీకర్ గారి ఇది పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలంట. ఎవరన్నా నవ్వుతారా అనుకుంటే ఇప్పటి వరకు మనం చూస్తే ఎంతో కొన్ని వేల మంది మాజీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు. వాళ్ళు చేసే ప్రతి దానికి వెళ్ళి స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకురారు. అట్లాంటి విలువలు లేకుండా చేసేవాళ్ళు మీరు. అంటే అప్పట్లో ఎంపీగా ఉన్న ట్రిపుల్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి అప్పుడు మీరు పాటించాల్సింది అది. అప్పుడు ఆయన ఎంపీ, స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి అప్పుడు. అలాంటిది మీరు రూల్స్ పాటించలేదే. అప్పుడు మీరు జగనన్న గారికి ఎందుకు చెప్పలేదు కదా? ఈ రోజున మటుకు ఎలా చెప్తున్నారు ఇవన్నీ? అంటే నేను అనేది ఒకటే, ఇక్కడ రాజ్యాంగంలో తేడా ఇది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఇంకొక విషయం కూడా చూడండి, మహిళలు అంటే ఎంతమంది మహిళలు సొంత తల్లిని బాధ పెట్టారే.
అప్పుడు అన్నారు కదా, షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డే అయితే అనే మాట అన్నప్పుడు షర్మిల గారు బాధపడలేదా? వాళ్ళ తల్లి గారు బాధపడలేదా? ఆ మాట్లాడిన వ్యక్తుల్ని ఏమైనా మీరు శిక్షించారా? మీ పార్టీ వాళ్ళే మాట్లాడారు కదా, వాళ్ళకి మీరు ఇంకా పెద్ద అవకాశాలు ఇచ్చారు కదా. అంటే మీరు మీ అవకాశాల కోసం సొంత కుటుంబ సభ్యులనే మాట్లాడిస్తారు. ఇంకా మనం చూసాం అసెంబ్లీలో లేని వ్యక్తులు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి సతీమణి గురించి వీళ్ళు మాట్లాడిన అల్లరి విచ్చిల్లర మాటలు ఎలాంటి మాటలు మాట్లాడారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ, ఆ రోజున సీఎంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎందుకు ఖండించలేదు? అదే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించారు. మహిళల్ని అలా కించపరిచి మాట్లాడకండి, వాళ్ళ పర్సనల్ అటాకులు చేయకండి, వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులని మాట్లాడారు. ఎవరికైనా ఆ బాధే ఉంటుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. అందరి కుటుంబం, లోకేష్ గారి కుటుంబం కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు కావచ్చు, బ్రహ్మిణి గారిని కావచ్చు, బాలకృష్ణ గారి ఫ్యామిలీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మనం సెలబ్రిటీస్లు అందరినీ చూసుకుంటే వాళ్ళ కుటుంబాల వరకు వెళ్ళిపోయి, ఇంకా మీరు ఇంకొక అడుగు ముందుకేసేసి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అమ్మాయిల విషయాల వరకు మాట్లాడారు, విన్నాం. అవన్నీ ఎవరు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? అవన్నీ సోషల్ మీడియాలో ఎవరి మీద మాట్లాడకూడదు. కానీ సోషల్ మీడియాలోనే కాదే, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇంకోటి, బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎవరో మాట్లాడితే ఏదో అనుకోవచ్చు, ఒక సీఎంగా ఉన్న వ్యక్తి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి ఒక చీర విషయంలో, పసుపు చీర విషయంలో షర్మిల గారిని మాట్లాడలేదా? ఎవరైనా మాట్లాడతారు, సొంత చెల్లి కదా. ఇప్పుడు వేరే ఎవరైనా కూడా పర్లేదు. సో ఎంత విరోధైనా ఒక మహిళగా ఆయన విలువిచ్చారా? ఇవ్వలేదు కదా. అంటే ఈ రోజున వీళ్ళకి విలువలు ఎంతవరకు తెలుసు? అందుకని బాబు గారు ఒకటే ఆలోచించారు ఇక్కడ, వాళ్ళు ఎలా బాధపడ్డారు అప్పుడు, అంటే ఆ టైంని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు. అలాంటిది ఎవరికి రాకూడదు, మహిళలు బాధపడకూడదు. మీరు చూసుకుంటే ఆ రోజున తెలుగుదేశం కేడర్లో ఉన్న మహిళలు అందరినీ బూతులు మాట్లాడటం. ఏ మహిళని, ఇప్పుడు హోమ్ మినిస్టర్, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు కూడా ఆవిడ పర్సనల్ అటాక్ అసెంబ్లీ సాక్షిగా జరిగింది కదా. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నేను చెప్పేది. ఆవిడ కలర్ గురించే కానివ్వండి, ఆమె బాడీ షేమింగ్ గురించే కానివ్వండి, ఆవిడ డైవర్స్ గురించే కానీ, ఆవిడ భర్త గురించే అన్ని ప్రతి మాటలు మాట్లాడారు కదా. అరే ఇవన్నీ తెలియలేదా ఒక దళిత మహిళ? అప్పుడు అనిపించలేదా? ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన అంతా, వాళ్ళు చేస్తే మంచి, వాళ్ళు ఇన్నైనా బూతులు మాట్లాడచ్చు, వాళ్ళ రాజ్యాంగం అలా రాసి పెట్టుకున్నారు. అందుమూలన ఈ రోజు